JP News. తిరుపతి జిల్లా సూలూరుపేటలో అత్యంత సుందరంగా ముస్తాబైన రైల్వే స్టేషన్లో ఆధునీకరణ చేసుకున్న ఆర్పీఎఫ్ భవనాన్ని ప్రారంభించిన ఐజీ ఈశ్వర్రావు, డిఆర్ఎం విశ్వనాథ్, డిఎస్సి రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆర్పీఎఫ్ భవనంలో మేల్, ఫీమేల్ సెల్స్, వాష్రూమ్ మొదలగు అన్ని వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పై కార్యక్రమంలో చెన్నై సెంట్రల్ రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. జీఎం ఈశ్వర్రావు, ఐజీ ఆర్పీఎఫ్ ఎస్ రైల్వే బి రామకృష్ణ, సీనియర్ డిఎస్సి ఆర్పీఎఫ్ చెన్నై డివిజన్ డి ఈరియా, డిఆర్ఎం చెన్నై డివిజన్ విచ్చేసి ఐజీ ఆర్పీఎఫ్ సీనియర్ రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. సూళ్ళూరుపేట ఆర్పీఎఫ్ థానా రెనోవేషన్ సందర్భంగా ఈరోజు మేము రావడం జరిగింది. ఇక్కడ ఉండే థానా స్టాఫ్ కానీ ఆఫీసర్స్ కానీ గూడూరు అవుటర్ వరకు ఉండే రైల్వే ప్రాపర్టీ సెక్యూరిటీ కోసం, అట్లానే ఎటువంటి న్యూసెన్స్ స్టేషన్లో ప్యాసింజర్స్ సేఫ్ అండ్ సెక్యూర్ జర్నీ కోసం ఈ స్టాఫ్ను వినియోగించుకుంటుంది. అలానే ట్రైన్స్ చెన్నై నుంచి ఎస్కార్ట్ చేసే స్టాఫ్ సూళ్ళూరుపేట వరకు వచ్చి సూళ్ళూరుపేటలో దిగి ఇక్కడ మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ సూళ్ళూరుపేట నుంచి చెన్నై వరకు ఎస్కార్ట్ చేస్తారు క్రైమ్ కంట్రోల్ కోసం. ఆ పార్ట్ కింద వాళ్ళకి కావాల్సిన ఇక్కడ ప్రెమిసెస్ ప్రాపర్గా ఉండాలన్న ఉద్దేశంతో డిఆర్ఎం విశ్వనాథ్ ఈ హాస్ టేకెన్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్. ఎర్లియర్ చాలా డైలాపిడేటెడ్ కండిషన్లో ఉన్న ఈ బిల్డింగ్ని ఆఫీస్ ఫంక్షనింగ్కి అనుకూలంగా చేసి అంతా కూడా రెనోవేట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే మేమిద్దరం ఈరోజు వచ్చి ఒకసారి ప్రెమిసెస్ని చూసి ఈరోజు స్టాఫ్ తోటి ఇంటరాక్షన్ అవ్వడం జరుగుతుంది. బోర్డు పర్మిషన్ వస్తే అది స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ వర్క్ అయితే ఫిజికల్గా అప్పుడు నాయుడుపేట ప్లాట్ఫామ్ చూడడంలో ఉంది. కానీ బోర్డు నుంచి పర్మిషన్ వస్తే దెన్ మనం ఏము సూళ్ళూరుపేట వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు. సో బియాండ్ దట్ ఆల్రెడీ మెమోస్ ఉన్నాయి. బట్ నాయుడుపేట వరకు ట్రాఫిక్ ఉంది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది మేము బోర్డు పంపించడం జరిగింది. బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత అది చేయడం జరుగుతుంది.